వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మన స్కూల్ ఆఫ్ స్టంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మనకున్నటువంటి బోధనా పద్ధతుల టాపిక్ ఉంది. దాంట్లో మనకు ప్రోగ్రాము లెర్నింగ్ మీద మనకు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి చూద్దాం ఒకసారి. మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అంటే ఈ క్రింది వాక్యాల్ని జతపరచండి ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? ఎస్ఎల్ ప్రెస్సీ ఇచ్చాడు, సిడ్నీ ఎల్ ప్రెస్సీ అని అర్థం, తర్వాత బిఎఫ్ స్కిన్నర్, తర్వాత నార్మన్ ఏ క్రౌడర్, తర్వాత థామస్ గిల్బర్ట్ అని ఇచ్చాడు. వీరందరికి సంబంధించినటువంటి ఏంటంటే జతపరచండి అని ఇచ్చాడు. అప్పుడు ఫస్ట్ మీకు తెలిసిన విషయం అయితే ఎస్ఎల్ ప్రెస్సీ బాగా తెలుసు అనుకోండి, అంటే ఏది ఆప్షన్లు ఏమున్నాయి దానికి సంబంధించిన విషయం గుర్తుపట్టవచ్చు. కానీ దాదాపు బిఎఫ్ స్కిన్నర్ అంటే దాదాపు అందరికి తెలుసా అండి. బిఎఫ్ స్కిన్నర్ అంటే మీకు వచ్చేది ఇక్కడ ఆపరెంట్ కండిషన్ అంటే బీ1 ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇక్కడ బీ1 ఉంది, ఇక్కడ బీ1 ఉంది, ఇక్కడ బీ2 ఉంది, ఇది కాదు. మరి ఇక్కడ ఉంది బీ3 ఉంది, ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏంటి? ఏ అయినా కావచ్చు, బి అయినా కావచ్చు, ఈ రెండిట్లు. అంటే 50% ఆన్సర్కి మనం దగ్గరలో ఉన్నాం, అవునా కదా? కాబట్టి ఏబి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎస్ఎల్ ప్రెస్సీ ఆయన ఎవరు అంటే చూడండి ఒకసారి. ప్రాక్టికల్ మిషన్ కనుక్కున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఎస్ఎల్ ప్రెస్సీ. అప్పుడు ఏం చేయాలి? ఏ2 అని ఉండాలి. ఏ2 ఎక్కడుంది? ఇక్కడ ఏ2 ఉంది, ఇక్కడ కూడా ఏ2 ఉంది. అప్పటికి కూడా ఆన్సర్ నిర్ధారణ కాదు. తర్వాత నార్మన్ ఏ క్రౌడర్ గుర్తుకు రావాలి. ఆయన ఎవరు అంటే ఈ నార్మన్ ఏ క్రౌడరు బ్రాంచింగ్ ప్రోగ్రామ్ శాఖీయ కార్యక్రమాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి అంటే ఈ యొక్క నార్మన్ ఏ క్రౌడర్. C4 ఉండాలి. C4 ఉందా అంటే ఇక్కడ C4 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. ఓకే, నీకు ఇది రాదు అనుకోండి. థామస్ గిల్బర్ట్ ఎవరు? మ్యాథమెటిక్ కార్యక్రమం అంటే D3 ఎక్కడ ఉంది తెలుసుంటే ఇక్కడ D4 ఉంది, అంటే D3 ఇక్కడ. కాబట్టి ఏంటి ఆన్సరు? ఇది అని. అంటే ఇలా అనాలిసిస్ చేసుకుంటూ చేస్తే తొందరగా మనకు కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని ఇలా అన్ని సబ్జెక్ట్ మొత్తం తెలిసి ఉంటే చేయగలిగి కొన్ని ఉంటాయి. కాబట్టి అంత సబ్జెక్ట్ తెలిసి ఉన్న వ్యక్తి అవుతుందంటే అందరికంటే ఫాస్ట్ చేయగలుగుతాం, ర్యాంక్ కూడా మంచిగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.